సలార్ ఎందుకు సైలెంట్ అయ్యాడు? మరో 4 రోజుల్లో సలార్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సినిమా కోసం అసలు హడావిడే చేయడం లేదు. ఇప్పటి వరకు ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ఒక్క ఇంటర్వ్యూ లేదు. సలార్ పై ఇండియా వ్యాప్తంగా క్రేజ్ నెలకొన్న రెబల్ స్టార్ మాత్రం ప్రమోషన్స్ విషయంలో ఎందుకు లైట్ తీసుకున్నారు? ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారా, లేక వ్యూహాత్మకంగానే సలార్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడా? ప్రభాస్ అంటే మినిమం ఉంటుంది. రెబల్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ అంతా ఆతృతగా ఎదురు చూస్తుంటుంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడకపోయినా ప్రభాస్ సినిమాలకు మాత్రం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పైగా ఈసారి కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో సినిమా చేయడంతో సలార్ పై ప్రేక్షకుల్లో ఎక్కడా లేని ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడెప్పుడు ప్రభాస్ ను బిగ్ స్క్రీన్ పై చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు తెగ ప్రమోషన్స్ చేశాడు ప్రభాస్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్ తిరిగేశాడు. ఫలితం ఎలా ఉన్నా తన ప్రయత్నం మాత్రం మానలేదు. కానీ ఈసారి సలార్ సినిమాకు కాస్త డిఫరెంట్ స్ట్రాటజీని అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. వ్యూహాత్మకంగానే సలార్ సినిమాపై సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రమోషన్స్ తో హడావిడి చేస్తే సినిమాపై ఎక్కడా లేని హైప్ క్రియేట్ అవుతుంది. అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు ఏదేదో ఊహించుకుంటారు. అలా ఉంటుంది మరి. ఇలా ఉంటుందని కలలు కనేస్తారు. తీరా సినిమా రిలీజ్ అయ్యి వారి హైప్ ను అందుకోలేకపోతే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ కాలేదని అభిమానులు పెదవి విరుస్తారు. అలా నెగిటివ్ మౌత్ టాక్ వచ్చిందంటే సినిమా పని అయిపోయినట్టే. అది కలెక్షన్స్ పై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో సినిమాపై అనవసర ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయకుండా ఉండటానికే ఇలా సలార్ సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా వచ్చి వైలెంట్ రిజల్ట్ ఇవ్వాలని చూస్తున్నాడట ప్రభాస్. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ పెద్దగా హల్చల్ చేయడం లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ కు ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదుర్కోవడంతో ఈసారి సలార్ విషయంలో జాగ్రత్త తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ స్ట్రాటజీ ఎలా ఉన్నా అభిమానులు మాత్రం కాస్త నిరాశలోనే ఉన్నారు. అభిమాన హీరో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వెనుక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? సినిమా అవుట్పుట్ పట్ల ప్రభాస్ సంతోషంగా లేడా అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సలార్ సినిమా నిర్మాణ సంస్థ హంబోలేకు హీరో ప్రభాస్ కు రెమ్యునరేషన్ విషయంలో తేడా వచ్చిందని, అందుకే ప్రభాస్ అలకబూనారని మరో టాక్ నడుస్తుంది. సలార్ ను 2 పార్టులుగా రిలీజ్ చేస్తున్నారు. ముందుగా ఒక్కటే పార్ట్ అనుకుని ఆ తర్వాత 2 పార్ట్స్ గా రిలీజ్ చేస్తున్నారని, దానికి తగ్గట్టుగా ప్రభాస్ కు రెమ్యునరేషన్ ఇవ్వలేదనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.